అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువు నిత్యము కోటాను కోట్ల దూతల చేత స్తుతించబడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న యేసయ్య నామానికి స్తోత్రం కలుగునుగాక. మహిమా స్వరూపి అయిన దేవుడు మనుష్య రూపముగా భూమి మీదకి వచ్చి మానవుల కొరకు తన రక్తాన్ని కార్చి విమోచించి నిత్య జీవాన్ని ప్రసాదించిన ప్రభు అయిన యేసయ్య నామంలో హృదయపూర్వక వందనాలు. మెడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ. నా ఆత్మీయులారా, నేటి దైవ సందేశం నీ కన్నులు తెరవబడ్డాయా. ఆత్మీయులారా, సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని అవయవాలలోకెల్లా చాలా ప్రాముఖ్యమైనవి కన్నులు. నీ ఆత్మీయ జీవితంలో నీ కనులు తెరవబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సత్యాన్ని గ్రహించే కన్నులు, నీతిని చూచే కన్నులు, ఆయన ఆజ్ఞలను వెదికే కన్నుల వలె నీ కన్నులు తెరవబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనసు తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి, నీ జీవితం తెరవబడాలి. అంతేకాదు ప్రాముఖ్యంగా పైనున్న వాటిని వెతకడానికి నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ కన్నులు జబ్బు కన్నుల వలె ఉన్నా, మందగించిన కన్నుల వలె ఉన్నా, లేదా పాపాన్ని చూచే కన్నుల వలె నీ కన్నులున్నా, కోరికల వైపు త్రిప్పబడుతున్న కన్నుల వలె నీ కన్నులున్నా, ఈరోజు ఈ లోకంలో ఉన్న రంగుల వలయాన్ని చూస్తున్న నీ కన్నులు ప్రభు వైపు త్రిప్పు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నువ్వు వేటి వైపు చూస్తున్నావు? వేటిని చూస్తూ నువ్వు చెడిపోతున్నావు? వేటిని చూస్తూ నువ్వు మంచి నేర్చుకుంటున్నావు? ఆలోచించు. నేటి దినాలలో భారతదేశంలో అనేకమైన అగత్యాలు, అంతేకాదు సైబర్ నేరాలు, అంతేకాదు స్త్రీలపైన లైంగిక దాడులు భయంకరమైనవి మన దేశంలో జరుగుట చాలా బాధాకరం, దుఃఖకరం. స్త్రీలకు సరి అయిన రక్షణ లేక, కాపుదల లేక స్త్రీలను భయంకరంగా వేధిస్తూ, హత్యలను చేస్తూ, పాడు చేస్తూ భయంకరమైన పరిస్థితుల మధ్యలో మన దేశము ప్రస్తుతం బాధాకరమైన స్థితిలో ఉన్నాము. అయితే ఆత్మీయులారా, చెడుకు ఆకర్షించబడిన కనులు, పాపానికి ఆకర్షించబడిన కనులు ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో ఆ వ్యక్తి తన యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాడు. నీ శరీర సంబంధమైన కన్నులు ఆత్మ సంబంధమైన కనుల వలె మారాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పచ్చ కన్నులోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టుగా పాపం నీలో ఉంటే నీ కన్నులకు కూడా నిత్యము పాపమే కనబడుతుంది. అయితే ఆత్మీయులారా, తెరవబడిన కనులు అన్న ఆత్మీయ సందేశాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క వాక్యములో ఉన్న గూఢమైన సంగతులను గ్రహించినట్లు నా మనోనేత్రాలను తెరువమని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని గ్రహించే కన్నులుగా, వాక్యము లోతులో ఉన్న సత్యాన్ని గ్రహించే కన్నులుగా, వాక్యములో ఉన్న క్రీస్తును గ్రహించే కన్నులుగా, పరసంబంధమైన పైనున్న వాటిని వెదికే కన్నులుగా నీ కనులు ఈరోజు తెరవబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కనులతో ఎటు చూస్తున్నావు? నీ కనుల ద్వారా నువ్వు ఎంత మలినమైపోతున్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, 7 ఆత్మీయ విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ధ్యానించుదాం. ఈరోజు మన అంశం తెరవబడిన కన్నులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నీ ఊసు కనులను, నీ జబ్బు కనులను, నీ పాపపు కనులను, నీ మోహపు కనులను ఈరోజు ప్రభు వైపు త్రిప్పి, ప్రభువా నీ కనులు, నీ చూపు నాకు దయచేయి. నా యొక్క ఆత్మీయ జీవితంలో చూపు ద్వారా నేను పడిపోతున్నాను, నా చూపు నీ వైపు మరల్చు ప్రభువా, నా కనులు తెరువు ప్రభు అని నువ్వు ప్రభును అడిగి ఈ వాక్యం లోతులో నుండి సత్యాన్ని గ్రహించి నువ్వు దీవెన పొందాలని కోరుతున్నాను. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి మాటగా నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనంలో ఎమ్మాయి మార్గము గుండా ఇద్దరు శిష్యులు వెళుతుండగా వారితో పాటు నజరేయుడైన యేసు, విమోచకుడైన యేసు, మృత్యుంజయుడు, మరణను జయించిన యేసు, పునరుత్థానుడైన యేసు వారితో కూడా నడుచుచూ వెళుతున్నాడు. వారితో మాట్లాడుతున్నాడు, వారితో సహవాసం చేయుచున్నాడు. వారు వెళుచుండగా వారితో కూడా మాట్లాడుచుండగా వారు అనుకున్నారు, యేసు ప్రభును ఒక బాటసారి మనతో వస్తున్నాడు, ఎవరో క్రొత్త వ్యక్తి మనతో వస్తున్నాడని. యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో నడుస్తున్నారు, యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభువును గుర్తుపట్టని కన్నులు, ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. జీవాధిపతి ప్రక్కకే ఉన్నాడు, వారి కన్నులు తెరవబడలేని స్థితిలో ఉన్నాయి. ఆత్మీయులారా, సాయంకాలం అవుతుండగా వెళుతున్న ఆ యొక్క ప్రభును చూచి, అయ్యా మీరు మా ఇంట్లోకి రండి అని వారు తమ ఇంటిలోనికి తీసుకొని పోగా యేసు రొట్టె విరుచుచుండగా వారి కనులు తెరవబడినాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వారి కనులు తెరవబడ్డాయో వారు యేసును గుర్తించినారు. అప్పుడు ఆయన అదృశ్యమైననుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి కన్నులు ఎప్పుడు తెరవబడతాయి తెలుసా? వాక్యము విభజించబడుచున్నప్పుడు, వాక్యము ఉపదేశించబడుతున్నప్పుడు ఆ రొట్టెను విరువగా వారి కన్నులు తెరవబడ్డాయి. ఒక వ్యక్తి కన్నులు వాక్యం ద్వారా తెరవబడునుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని వాక్యము ద్వారా నీ కన్నులు తెరవబడాలి. మందమైన కన్నుల వలె నీ కనులుంటే, లోకాన్ని చూచే కనుల వలె నీ కనులుంటే, రంగుల వలయానికి ఆకర్షించబడిన కన్నుల వలె నీ కనులుంటే, ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన రొట్టె విరుచుచుండగా వారి కనులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి హృదయము ఎప్పుడు తెరవబడుతుందంటే వాక్యం అనే రొట్టె కాడికి వచ్చినప్పుడు. ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు మారుతుందంటే వాక్యం అనే రొట్టె కాడికి వచ్చినప్పుడు. ఒక వ్యక్తి పరిశుద్ధమైన జీవితంలోనికి రావాలంటే వాక్యము విరువబడుతున్నప్పుడు. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఇంతకాలము నీవు మూయబడిన కనుల చేత, యేసయ్యను చూడని కనుల చేత నీవున్నావేమో. ఆ ఎమ్మాయి శిష్యులు తీవ్రత ఉంది, ఆత్మీయత ఉంది, వారు యేసును గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. వారి కనులు మందగించినాయి, వారి చూపు మందగించింది. జీవాధిపతిని గుర్తుపట్టలేని స్థితిలో వారు బ్రతుకుతున్నారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యేసు రొట్టెను విరుచుతుండగా వారి కనులు తెరవబడ్డాయి, వారి మనసు తెరవబడ్డది, వారి హృదయం తెరవబడ్డది, వారి జీవితం తెరవబడ్డది. మనతో మాట్లాడుచూ వచ్చిన వాడు యేసు ప్రభు అని గుర్తించి ఆ బోధకుడు మనతో మాట్లాడినప్పుడు మన హృదయములు మండలేదా, మన గుండె మనలో మండలేదా అన్నారు. ఈ రోజున వాక్యము ద్వారా నీ మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎమ్మాయి శిష్యుల కన్నులను తెరవగా వారు యేసు యొక్క గొప్ప విషయాలను ధ్యానిస్తూ మండుతూ బ్రతికినారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వాక్యం నీ కోసమే.
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతిరోజు వాక్యాన్ని చదువు. వాక్యం ద్వారా నీ కళ్ళు తెరవబడతాయి. వాక్యం ద్వారా నీ స్థితి నీకు కనబడుతుంది. వాక్యం ద్వారా నీ ఆత్మీయత పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి మాట, ఎమ్మాయి శిష్యులు వారి కనులను తెరవగా క్రీస్తును గుర్తుపట్టి వారి హృదయాలలో మంట పుట్టగా వారు అంతము వరకు దేవుని కోసం జీవించినారు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చూస్తే నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనం. 22వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ బిలాము కోసం రాయబడి ఉన్నది. దేవునికి విరోధముగా ప్రయాణం, ఆయాసకరమైన ప్రయాణం. మనము దేవుడు ఒకటి ప్రత్యక్షతనిస్తే మనం ఒకటిగా చేస్తూ ఉంటాం. దేవుని ఆత్మను చల్లార్పి మానవ ఆత్మతో మాట్లాడడం. అయితే ఈ బిలాము గాడిద మీద వెళుతుండగా గాడిదకు దేవదూత ఖడ్గము పట్టుకొని కనబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గాడిదకు దేవదూత కనబడ్డది. ఆ మార్గమును వెళ్ళొద్దని ఆ మార్గాన్ని అడ్డగిస్తుండగా ఈ బిలాము గాడిదను కొట్టుచున్నాడు, నువ్వు ముందుకు సాగాలి అని. ఆ రోజు గాడిదతో దేవుడు మాట్లాడిచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గాడిద చెప్తుంది, ఇక్కడ దేవదూత ఉంది, నా కళ్ళకు కనబడుతుంది, నీ కనులు మూయబడ్డ కన్నుల వలె ఉన్నాయి. నా దూత ఇక్కడ చెప్తుంది, ఖడ్గం పట్టుకొని మాట్లాడుతుంది, నన్ను సాగకుండా నన్ను ఆపిందని దేవదూతను చూసి ఈ యొక్క గాడిద మాట్లాడింది. ఆ గాడిద బిలాముతో మాట్లాడుతున్నప్పుడు బిలాము కనులు తెరవబడెను అని ఉన్నది. దేవునికి స్తోత్రం. సొంత జ్ఞానము చేత నువ్వు వెళుతున్నావేమో, నీ సొంత తెలివిని నమ్ముకొని వెళుతున్నావేమో, నీ బలాన్ని పట్టుకొని ముందుకు సాగాలనుకుంటున్నావేమో, నీ బలము గాని, నీ తెలివి గాని, నీ జ్ఞానము గాని, నీ చదువు గాని పనికి రావు. గుర్తుపెట్టుకో. నీ క్యాడర్ను బట్టి పోవాలనుకున్నా నువ్వు పోలేవు. నాకున్నది బలము అని అనుకున్నా నువ్వు ముందుకు సాగలేవు. బిలాము కళ్ళను దేవుడు తెరిపించగా దేవదూతను చూచాడు. తన డైరెక్షన్ మారింది, తలంపు మారింది, ఆలోచన మారింది, విధానం మారింది, నడక మారింది, బుద్ధి మారింది. ఈ రోజున బిలాము వలె ప్రయాణం చేస్తున్నావేమో. దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా లోకానుసారమైన ప్రయాణం, దేవుని మార్గములో నడవకుండా లోకానుసారంగా నువ్వు నడుస్తూ జీవిస్తున్నావేమో. ఈ రోజైనా నీ ఆత్మీయ జీవితంలో, ఈ రోజైనా నీ ఆత్మీయ యాత్రలో నీవు కనులు తెరిచి చూడు. ప్రభువు నీకు అద్భుతాన్ని చూపించబోతున్నాడు. అడుగు, ప్రభువా నా కనులు తెరువు ప్రభు అని అడుగు. మరియా యేసు ప్రభును గుర్తుపట్టలేని స్థితిలో ఆమె తోటమాలి అనుకొని మా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు అని ఆ మరియా ప్రభుతో మాట్లాడుతుంది. అప్పుడు నా ప్రభు మరియా అనగానే, రబ్బుని, బోధకుడా, నీ మాట ద్వారా నా కనులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడితే నీ కన్ను తెరవబడతాయి. ఆయన వాక్యం కాడికొస్తే నీ కనులు తెరవబడతాయి. ఆయన ప్రత్యక్షతను చూస్తే నీ కనులు తెరవబడతాయి. ఈరోజు నీ కనులు అంధత్వముతో చీకటిలో మూసుకుపోయి ఉన్నాయేమో. ఆలోచించు. ప్రభువే నిన్ను దర్శిస్తుండగా అడుగు, నా మనోనేత్రాలు తెరువు ప్రభువా, నాకు దూరపు చూపు దయచేయి ప్రభువా, నా చూపును బాగు చేయి ప్రభువా, నా కనులను బాగు చేయి ప్రభువా. నా కనులు లోకానుసారముగా అటు ఇటు దిక్కుమాలిన చూపులు చూస్తున్నాయి, నన్ను సరిచేయి ప్రభువా అని నువ్వు అడుగు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎమ్మాయి శిష్యుల కనులను తెరవగా మంటతో నింపబడి దేవుని కోసం ప్రకాశించినారు. బిలాము కనులను తెరవగా తన డైరెక్షన్ మార్చబడ్డది. తన ఆలోచన విధానము,
తన జీవిత ప్రయాణం మార్చబడ్డది. ఈ రోజున అవిధేయతతో నడుస్తూ అవిధేయతతో జీవిస్తున్నావేమో, నా ప్రభువు నీ కనులను తెరవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడోదిగా చూస్తే నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఎలీషా అనే అభిషేక్తుడు ఉన్నాడు. అభిషేకం కలిగి సాగిపోతున్న వ్యక్తి దగ్గర గెహాజీ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పనివాడు చాలా పిరికివాడు. సిరియా సైనికులు ఎలీషాను పట్టుకొని పోవడానికి వచ్చినప్పుడు, అయ్యో అయ్యో ఏలినవాడా, శత్రువులు మన మీదికి వచ్చినారు, ఈరోజే మన చివరి దినము అని ఆ పనివాడు బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. భౌతికమైన చూపు ద్వారా సమస్యను చూచి భయపడుతున్నావా? సమస్యను చూచి కృంగిపోతున్నావా? అప్పును చూచి, అనారోగ్యాన్ని చూచి, నీ సమస్యను చూచి, నీ పిల్లలు ఎదిగిన స్థితిని చూచి వారు రేపు ఏమైపోతారు అని భయపడుతున్నావా? ఆలోచించు. సమస్యను చూచి ఈ పనివాడు బిగ్గరగా కేకలు వేశాడు. ఆత్మీయులారా, నీ చుట్టూ సమస్యలుంటాయి. సమస్యలను నీ ఆత్మీయ నేత్రాలతో చూడు. ఒకవేళ భయంకరమైన సమస్య నీ కళ్ళ ముందుందా, ఆ సమస్యను ప్రభు తొలగించినాడని విశ్వాసపు నేత్రాలతో చూడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తోమా వలె ఆయన యొక్క గాయాలలో నా చేతులు పెడితేనే గాని నేను నమ్మను అన్నట్టుగా నీవు దేవుని శోధిస్తున్నావేమో. ఈ రోజున నీ విశ్వాసపు చూపుతో లేని వాటిని ఉన్నట్టుగా చూడు, ఉన్న సమస్యను లేనట్టుగా చూడు. అలాంటి కృప ఈరోజు ప్రభుని అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. మూడోదిగా ఆ యొక్క గెహాజీ అనే ఒక పనివాడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఒక చక్కటి మాట అంటాడు, యెహోవా నా ప్రభువా, వీడు చూచున్నట్లు వీని కనులను తెరువుము అన్నాడు. ప్రార్థన ద్వారా కనులు తెరవబడతాయి. చాలా మంది అంటారు, ప్రార్థన చేస్తే సమస్య నుండి విడుదల కలుగుతుందా అని. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రార్థన విజయాలనిస్తుంది. ప్రార్థన నిన్ను హెచ్చిస్తుంది. ప్రార్థన నిన్ను ఆశీర్వదిస్తుంది. ప్రార్థన నిన్ను గొప్పవానిగా చేస్తుంది. ప్రార్థన నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా వీడు చూచున్నట్లు వీని కనులను తెరువమనగా ఆ పనివాని కనులు తెరవబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. తెరవబడ్డ తరువాత ఎలీషా చుట్టూ పర్వతాలున్నట్టు చూచాడు, రథాలున్నట్టు చూచాడు, గుర్రాలున్నట్టు చూచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, సమస్య చాలా పెద్దది. సిరియనులు ఆజానుబావులు. కానీ కనులు తెరవబడ్డ తర్వాత ఈ యొక్క ఎలీషా చుట్టూ అగ్ని పర్వతాలు కనబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పటి వరకు అతడు అనుకున్నాడు, మన చుట్టూ ఏమీ లేదు అనుకున్నాడు. దేవుని ప్రచండమైన కాపుదలను చూచినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి కనులు తెరవబడితే దేవుని కార్యాలను చూస్తారు, దేవుని గొప్పతనాన్ని చూస్తారు. దేవునికి మహిమ. ఈ పనివాని కనులు తెరవబడగా దేవుని యొక్క సంరక్షణను చూచినాడు. ఇక మేము భయపడము, ప్రభువే మా చుట్టూ కంచె వేసినాడు, ప్రభువే మా చుట్టూ దూతలను పెట్టినాడు, పర్వతాలను పెట్టినాడు, అగ్నిని పెట్టినాడు, కొండలను పెట్టినాడు, మేము భయపడము. దేవునికి స్తోత్రం. ఈ రోజున భౌతికమైన చూపు ద్వారా పరసంబంధమైన దీవెనను చూడలేకపోతున్నావేమో, ఆత్మీయ ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావేమో. ప్రభువా నా కనులు తెరవవా అని అడుగు. ప్రభు నీ కనులు తెరవబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎలీషా యొక్క పనివాని కనులు తెరవబడగా ప్రభుకు స్తోత్రం. తను అనుకున్నాడు, నాకు భయమే లేదు, నాకు దిగులే లేదు. హల్లెలూయా. అలాంటి ఆత్మీయతను కోరుకో. ఎమ్మాయి శిష్యుల కళ్ళను తెరిచిన నా ప్రభువు
బిలాము కళ్ళను తెరిచిన నా ప్రభు, ఎలీషా పనివాని కనులను తెరిచిన నా ప్రభు నీ కనులను తెరుచునుగాక. అందరినీ చెడ్డ చూపుతో చూడకు. నీ కనులకు ఒక రోగం ఉంది, ఏమిటంటే నీలో పాపం పెట్టుకొని ప్రక్కవాణిని పాపిగా చూస్తున్న కనులున్నాయేమో. ఒక పాపాత్మురాలైన శ్రీ యేసు ప్రభు దగ్గరికి వస్తే శిష్యులు ఈమె పాపి కదా అని, ఆ పాపి అని మనసులో నొచ్చుకుంటూ ఆమెను చూస్తున్నారు. ఒక పాపిని చూచినప్పుడు ఆ పాపిలో పరిశుద్ధుడైన యేసు ఉన్నాడు, ఆ పాపి పరిశుద్ధపరచబడుతుందని విశ్వాసముతో నీవెందుకు చూడవు? ఆత్మీయులారా, ప్రభువే నీ వైపు చూస్తే నీలో ఎన్ని మలినాలున్నాయి, ఎన్ని లోపాలున్నాయి, ఎన్ని పాపాలున్నాయి, ఎంత ఆశ్చర్యంగా జీవిస్తున్నావు. ఆయన నిన్ను చూస్తే నువ్వు నిలవలేవు. కృప ద్వారా విమోచన, కృప ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డావు. నీవు అందరిని చూసి వారి పాపాలను ఎత్తిపట్టి మాట్లాడుతున్నావే, ఈరోజు ప్రభువే నీ పాపాన్ని చూస్తే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? ఆలోచించు. ఈ రోజున నీ కనులకు రూపాంతరం జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ. రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు మాట్లాడుతుండగా ఈయన నా ప్రియ కుమారుడని స్వరం వినబడ్డది. దేవునికి మహిమ. ఆ స్థలంలోనికి ఒకవైపు మోషే, ఒకవైపు ఏలియా దిగి రాగా వారి కనులతో ఆ ప్రవక్తలను చూచినప్పుడు వారికి అర్థమైంది యేసు ప్రభు శక్తి కలిగిన వ్యక్తి అని. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని ప్రసన్నతను చూచే కనుల వలె, దేవుని గొప్ప కార్యాలను చూచే కనుల వలె నీ కనులు తెరవబడునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 4వ విషయాన్ని చూస్తే, నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, బెత్సైదాలో ఒక గుడ్డివాడున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 22 నుండి 25 వచనాల వరకు చూస్తే, వాడు బెత్సైదాలో గుడ్డివాడు. చాలా ఆసక్తి తనకుంది, చాలా ఆశ తనకుంది. యేసు ప్రభు నా కళ్ళను తెరుస్తాడన్న కోరికతో యేసు ప్రభును ఆశ్రయించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నా యేసు ప్రభు తనను దగ్గరికి తీసుకొని వచ్చి ఊరు వెలుపలికి తీసుకొని వెళ్ళి కనుల మీద ఉమ్మి వేసి బురద రాసి నువ్వు స్వస్థత పొందు అన్నాడు. అయితే వాడు స్వస్థత పొందగా వానికి మనుషులు చెట్ల వలె కనబడ్డారంట. గమనించండి. అయితే నా ప్రభు మరలా వాణ్ణి ముట్టగా వాడు చూపు పొందెను అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడింది, తేటగా చూచెను. యేసయ్య ఒక వ్యక్తి కనులు తెరిస్తే తేటగా చూస్తాడు. తేటగా అంటే ఏంటిది నా ఆత్మీయ సహోదరి సహోదరుడా? గమనించు. కలంకము లేని చూపు, కల్మషము లేని చూపు, ఆత్మ సంబంధమైన చూపు. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. బెత్సైదాలో ఒకని కనులను తెరవగా వాడు తేటగా చూచినాడంట. దేవునికి స్తోత్రం. ముందు వానికి లేనిది ఉన్నట్టుగా కనబడ్డది, పెద్ద పెద్దగా కనబడ్డాయి. వాణ్ణి మరలా ముట్టగా వాడు తేటగా చూచెను. నీ చూపు మంచిగుంటే నీ బ్రతుకు మంచిగుంటది. నీ చూపు మంచిగుంటే నీ జీవితం మంచిగుంటది. నీ చూపు చెడ్డదైతే నీ దేహం అంతా చెడిపోతుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహము చెడిపోయినదే అని ప్రభు చెప్పినాడు. ఈ రోజున ప్రభును అడుగు, ఏమని? ప్రభువా, ఎమ్మాయి శిష్యుల కళ్ళను తెరిచినట్టు తెరువు ప్రభువా. నాయనా, రొట్టె అనే వాక్యం దగ్గరికి వస్తున్నాను, తెరువు ప్రభువా. నీ మంట నాకు కావాలి. దేవునికి స్తోత్రం. బిలాము కళ్ళను తెరిచినట్టుగా నా కనులను తెరువు ప్రభువా. చెడు మార్గం వైపు, తెలియని మార్గం వైపు, తెలియని ఉద్దేశాల వైపు వెళుతున్నాను. నా కనులను తెరిచి నా మార్గాన్ని సరళము చేసి నీ మార్గంలో నన్ను నడుపు అని అడుగు. 3వది, ఎలీషా పనివాని కనులను తెరవగా అతని చుట్టూ రథాలు గుర్రాలు ఉన్నట్టుగా తను చూచినాడు. దేవుని యొక్క కాపుదల ఉన్నది.
శత్రువు కంటే బలమైన దేవుడు నాతో ఉన్నాడు, నాకు ఏ కీడు రాదు అని నిర్భయంగా జీవించినాడు. అప్పటి వరకు సమస్యను చూచిన కనులతో ఉన్నవాడు దేవునికి స్తోత్రం ప్రార్థన ద్వారా కనులు తెరవబడగా దేవుని మహిమను చూచినాడు. ఒకవేళ నీవు ఇప్పటికీ మరియ వలె గుర్తుపట్టలేని స్థితిలో ప్రభుతోనే జీవిస్తూ ప్రభు శక్తిని గ్రహించలేని కనుల వల్ల నీ కనులుంటే, ప్రభువా నా కనులను తెరువు ప్రభు అని అడుగు సహోదరుడా, సహోదరి. 4వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ఎలీషా యొక్క 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం, 2వ రాజుల గ్రంథం 6:20లో ఎలీషా మీదికి సిరియా సైనికులు వచ్చారు. ఎలీషాను పట్టుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఎలీషా ఒక ప్రార్థన చేస్తాడు. వారి కనులను ముత్తము అంటాడు. వారు గుడ్డివారుగా మారిపోయారు. వారు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు వారి కనులను తెరువు ప్రభు అనగానే నా ప్రభు వారి కనులను తెరిచెనని ఉంటుంది. కనులు తెరవబడ్డ తరువాత శత్రువులను మిత్రులుగా చూసే మనసు వచ్చింది. నీ కనులకు ఒకవేళ మార్పు లేకపోతే నువ్వు అందరినీ శత్రువుగానే చూస్తావు, అందరినీ దోషులుగానే చూస్తావు, అందరినీ పాపులుగానే చూస్తావు. ఈరోజు నీ కనులకు మార్పు జరిగితే లోకాన్ని మంచి కళ్ళతో చూస్తావు. ఇక్కడ సైనికుల కళ్ళు తెరవబడగా ఎలీషాలో ఉన్న మంచితనము, ఇశ్రాయేలు రాజులో ఉన్న మంచితనము వారు చూచినారు. వారికి చక్కటి ఆహారము ఎలీషా ప్రవక్త వారికి పెట్టించినాడు. ఇక నుండి మీరు మంచిగా ఉండాలని వారికి బోధించి వారిని తీసుకొని వెళ్ళి వారి పట్టణంలో విడిచిపెట్టినాడు. నా ఆత్మీయులారా, ఆ రోజు నుండి సిరియనులకు ఇశ్రాయేలుకు యుద్ధము మానిపోయాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కనులు తెరవబడితే మనము శత్రువులుగా బ్రతకము, స్నేహితులుగా బ్రతుకుతాం. ఒక వ్యక్తి మీద ఈర్ష్య పెట్టుకొని విషపు చూపుతో చూస్తున్నావు, క్రూరమైన చూపుతో చూస్తున్నావు, భయంకరమైన ద్వేషపు చూపుతో చూస్తున్నావు. ఈరోజు సిరియనుల కనులు తెరవగా స్నేహముతో జీవించినారు. బెత్సైదలో గుడ్డివాను కనులు తెరవబడగా యేసయ్య నామముకు స్తోత్రం తేటగా చూస్తూ బ్రతికినాడు. గెహాజీ అనే పనివానుని కనులు తెరవగా వాడు దేవుని మహిమను చూస్తూ బ్రతికినాడు. బిలాము కనులను తెరవగా తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. ఎమ్మాయి శిష్యుల కనులను తెరవగా దేవుని కోసం మండుతూ చివరి వరకు సాగిపోయినారు. ఈ రోజున నీ కనులు మూయబడ్డాయి. ప్రభు అన్నాడు, నీ కనులకు కాటిక పెట్టుకో. నీ చూపు మందగిల్లింది, నీ చూపులో స్వచ్ఛత లేదు. ఈ రోజున ప్రభుని అడుగుతావా, నా కనులు తెరువు ప్రభువా. ఒక మనిషిలో మంచిని చూసే నేత్రాలు నాకు దయచేయి. అందరినీ దుష్ట చూపుతో చూస్తున్నావు, అందరినీ చెడ్డ చూపుతో చూస్తున్నావు, అందరినీ శరీర కోరికల్లో కలిగిన మనసు కలిగిన చూపుతో చూస్తున్నావు. నీ కనులు ఈరోజు కడగబడును గాక, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా ఆరో విషయాన్ని చెప్తున్నాను. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 19వ వచనంలో సౌలు యొక్క కనులను ప్రభు తెరిచినాడు. హింసకుడుగా, క్రూరుడిగా, మూర్ఖునిగా సంఘాన్ని, విశ్వాసులను హతమార్చిన ఒక మర్డరిస్ట్ అయిన అలాంటి యొక్క సౌలు యొక్క చూపుల మీద పొరలు పడిపోగా తన కనులతో క్రీస్తు దర్శనాన్ని చూచినాడు, క్రీస్తును చూచినాడు. దేవునికి స్తోత్రం.
ఆ రోజు నుండి వెనుక ఉన్నవి మరిచి ముందుకు చూసినాడు, గురిని చూచినాడు, బహుమతిని చూచినాడు, ఆత్మల సంపాదన చూచినాడు, సంఘ స్థాపన చూచినాడు. క్రీస్తు ప్రేమతో అనేకులను ప్రేమిస్తూ అనేకులను క్రీస్తు కోసం సంపాదించి నిత్య రాజ్యాన్ని చూస్తూ బ్రతికినాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మీయంగా కనులు మూయబడ్డప్పుడు హింసకుడిగా బ్రతికిన వ్యక్తి. ఎప్పుడైతే అతని మనోనేత్రాలు తెరవబడ్డాయో అతడు ఒక గొప్ప బోధకుడిగా, గొప్ప నాయకుడిగా, ఆత్మపూర్ణుడిగా, సంఘాలను స్థాపించిన వ్యక్తిగా లేచి నిలబడ్డాడు. కనులు తెరవబడిన ప్రతి వ్యక్తి దేవుని కోసం ఏదో ఒక గొప్ప కార్యం చేయడానికి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడ్డ తరువాత క్రీస్తులో మిగిలిన శ్రమలు తన శరీరములో పరిపూర్ణములగునట్టు క్రీస్తు కోసం హతసాక్షిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. అనేక మార్లు కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. ఆయన ఓడ పగిలిపోయింది. ఆయన ఎన్నో శ్రమలు సహించినాడు. ఎందుకో తెలుసా? క్రీస్తును చూచినాడు. ఆయన యేసును చూచినాడు. ఆయన దర్శనమును చూచినాడు. ఈరోజు దర్శనం చూచే కనుల వలె నీ కనులు తెరవబడాలి ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క వ్యక్తి కనులు తెరవబడ్డప్పుడు ఒక్కొక్క అద్భుతాన్ని వారు ఆత్మీయంగా పొందుకున్నారు. ఈరోజు ప్రభుని అడుగు, ప్రభువా నా కనులు తెరువు ప్రభువా, నా కనులు తెరువు ప్రభు అని పశ్చాత్తాపముతో ప్రభును అడుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సూటిగా నిన్ను ప్రభు ఒక మాట అడుగుతున్నాడు. ఇంకా నీ కనులలో శరీర కోరిక అనే చూపు ఉందా? దాన్ని తొలగించుకో. వ్యామోహం అనే చూపు ఉందా? తొలగించుకో. లోకానుసారమైన చూపు ఉందా? తొలగించుకో. ఈ రోజున నా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, లోకానికి అట్రాక్ట్ అవుతూ ఆకర్షించబడే చూపుతో బ్రతుకుతున్నావా? తొలగించుకో. చివరిగా ఒక మాట, నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భర్తమై జీవితాన్ని తొంగి చూస్తే, భర్తమై జీవితంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 46లో అతడు ఎరికోలో యేసు ప్రభు వస్తున్నాడని విని పరిగెత్తుకొని అతడు వచ్చి యేసు ప్రభు ఏ మార్గంలో వెళ్తాడో అక్కడ కూర్చున్నాడు. అందరూ అతని దాటి వేశారు గాని అతడు ఒక కేక వేస్తున్నాడు. నజరేయుడైనా, దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు అని కేకలు వేస్తుండగా ఆ కేక విని నా ప్రభు అతన్ని పిలువండి అని చెప్పినప్పుడు అతన్ని పిలిస్తే అతని ఒక మాట అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, చూపు పొందుకోమని చెప్పినాడు. అతడు కనులు తెరిచి యేసుని చూచి ఆయన వెంట వెళ్ళెను అని ఉంది. చూపు, నీ కనులు తెరవబడితే క్రీస్తుతో నడుస్తావు, క్రీస్తుతో జీవిస్తావు, క్రీస్తుతో సావాసం చేస్తావు, క్రీస్తు వలె మారిపోతావు. ఈ భర్తలమై యేసును చూచి యేసుతో సాగిపోయెను, యేసుతో బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇంకా నీ యొక్క కనులు లోకానుసారంగా ఉన్నాయేమో, పాపపు చూపు నీలో ఉందేమో. ఈరోజు వాక్యము దగ్గరికి రా. నీ కనులకున్న పొరలు తొలగిపోయే సమయం ఇది. సీరియళ్లకు అడక్ట్ అయి, సినిమాలకు అడక్ట్ అయి నీ చూపును ఎప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్కు, ట్విట్టర్కు, ఇన్స్టాగ్రామ్కు అలవాటైన కనుల లెక్క నీ కనులున్నాయి. నీ చూపు మార్చుకో, నీ కనులను త్రిప్పుకో. ఎంతకాలం నీ కనులను పాడు చేసుకుంటావు, నీ చూపును పాడు చేసుకుంటావు? ఈ రోజైనా ప్రభువా నిన్ను చూచే చూపు నాకు దయచేయి.
జక్కయ్య యేసును చూడడానికి వచ్చాడు కదా, ఆత్మ సంబంధమైన నేత్రాలు ఆ రోజు తెరవబడ్డాయి కదా. యేసయ్య ఆ జక్కయ్యను పిలిచి, జక్కయ్య నీ ఇంటికి వెళదాం పద అంటే, అయ్యా పద మా ఇంటికి అని యేసుప్రభుని తీసుకొని వెళ్ళి తన ఇంటి పరిస్థితులను మార్చుకున్నాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన మనసును మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా? యేసుని చూడాలన్న మనసు తనకు కలిగింది. ఈరోజు 30 సంవత్సరాల విశ్వాసిగా, 40 సంవత్సరాల విశ్వాసిగా, పుట్టు క్రైస్తవునిగా ఉంటూ యేసును చూడలేని జీవితం, వాక్యాన్ని గ్రహించలేని జీవితం, మలినమైన చూపుతో సంఘానికి వెళుతూ మలినమైన జీవితాన్ని జీవిస్తున్న నీ మనసులో మార్పు జరగాలని నా ప్రభు దర్శిస్తుండగా, తల్లిని తల్లిగా చూడు, చెల్లెను చెల్లెగా చూడు, అన్నను అన్నగా చూడు, అక్కను అక్కగా చూడు. నీ చూపు పాడైపోయిందని హెచ్చరిస్తున్నాడు ప్రభు. విశ్వాసిని విశ్వాసిగా చూడు. నీ భక్తిహీనమైన చూపును మార్చుకో. ప్రభు నీ కనులను పరిశుద్ధపరచబోతున్నాడు. ప్రభు నీ కనులను తెరవబోతున్నాడు. నీలో మలినమైన చూపు ఉంది. ఆ మలినమైన చూపు ద్వారా నీ మనస్సు, నీ శరీరం, నీ ఆలోచన, నీ జీవితం పాడైపోతుంది. కడుక్కో ఈరోజు అని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజైనా నీ కళ్ళను తెరుచుకో, ప్రభు వైపు చూడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, జీవం గల దేవా, ఈ వాక్యాన్ని ఇరుకటి ఫలింప చేయమని, వాక్యం ద్వారా మా కనులు తెరుచుకొని నిన్ను చూస్తూ బ్రతికే కృప భాగ్యం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. వాక్యం విన్న తర్వాత ఒక చక్కటి కామెంట్ పెట్టండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.